సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి. ఉత్సాహంగా ఉన్న వాళ్ళు చెప్పండి. ఉజ్జీవంగా ఉన్న వాళ్ళు చెప్పండి. పూట ఇప్పుడు వినయమైన మనస్సు గలవారై యుండుడి. మూడవ మాటగా వినయమైన మనస్సు గలవారై యుండుడి అని ఈ మాటను ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా, భక్తితో, భయముతో, శ్రద్ధగా వినాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతాను. బైబిలు ఉన్నవాళ్ళు బైబిల్ తెరిచి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 179 పేజీ నంబర్ 179 పేజీ నంబర్ 179 పేజీ నంబర్ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. కక్ష చేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమీ చెయ్యక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. తలలు పైకెత్తండి, తలలు పైకెత్తండి. ఒకనినొకడు యోగ్యుడని ఎంచుకొనుడి. కనుక వినయమైన మనస్సు గలవారై ఉండాలి. బిడ్డలైతే తల్లిదండ్రులకు కుమారులు కుమార్తెలు వినయ మనస్సు గలవారై ఉన్నారా? కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులకు వినయం, విధేయత గల మనస్సు గలవారై ఉన్నారా? లేకపోతే తల్లిదండ్రులు ఎదిరించి, దూషించి, హింసించి, మాట వినక, విధేయులుగా ఉండక బాధ పెడుతున్నారా, దుఃఖ పెడుతున్నారా? ఒకసారి గ్రహించాలి. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి విధేయుడుగా ఉన్నాడు. ఆయన వినయము కలిగి తండ్రి ఎదుట తగ్గించుకొని వినయము, విధేయత గలవాడై, అట్టి మనస్సు గలవాడై, తండ్రి నాకు ఏది ఆజ్ఞాపించాడో అది నేను చేస్తూ వచ్చాను, ఆ ప్రకారంగానే నేను నడుచుకున్నాను, జీవించాను.
ఆ ప్రకారముగానే నేను బోధించాను, ప్రకటించాను. తండ్రి సన్నిధిలో, తండ్రి ఎదుట వినయమైన మనస్సు గలవాడనై ప్రవర్తించా. అందుకే సమస్తము మీద తండ్రి అయిన దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ఆయన నాకు అధికారం ఇస్తేనే నేను ఇవన్నీ చేయగలను. సమస్త మీద ఆయన నాకు అధికారం ఇచ్చాడు. ఎందుకనగా వినయమైన మనస్సు గలవాడనై ప్రవర్తించాను. అందుకే ఆయన నన్ను ప్రకటన గ్రంథంలో ఆ 7 ముద్రలు విప్పుటకు నన్ను యోగ్యుడిగా తండ్రి ఏర్పరచుకున్నాడు. ఈ ముద్రలు విప్పుటకు ఎవరు లేరని పెద్దలలో ఒకడు, ఎవరు యోగ్యులు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు గొర్రెపిల్ల అయిన తండ్రికి వినయమైన మనస్సు గలవాడై తల వంచి లోక పాప క్షమాపణ కొరకై, ఈ మానవాళి కొరకై అనేకులను మార్చుటకు, తండ్రి యొద్దకు చేర్చుటకు, ఆయన సన్నిధికి చేర్చుటకై ఆయన మీద నేరాలు మోపబడ్డాయి. ఆయనను నిందించారు, ఆయనను కొరడాలతో కొట్టారు, హింసించారు, ముఖము మీద ఉమ్ము మూశారు, ముసుగు వేసి పిడిగుత్తులు గుద్దారు, ఆయన అవమానపరిచారు, హేళన చేశారు. నీవు దేవుని కుమారుడవైతే ఈ శిలవ దిగిరా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని హేళన చేశారు. అయినా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు వినయమైన మనస్సు గలవాడై తన్ను తాను తగ్గించుకొని ఈ ప్రపంచ విశ్వంలో అబ్రహాము సంతానం, ఆదాము సంతతిని దుష్టులు, భ్రష్టులైనటువంటి, పాపిష్టులైపోయినటువంటి ఈ ప్రజలను, కోట్ల ప్రజలను ఆయన సన్నిధికి నడిపించుటకై, ఆయన రాజ్యానికి సిద్ధపరచుటకై ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు, ఉపవాసాలు ఉన్నాడు, కఠోరమైన ప్రార్థన దీక్ష చేశాడు. ఆయన తన్ను తాను నలగ కొట్టుకున్నాడు. కళా సౌందర్యము, సొగుసు, అందాన్ని కూడా కోల్పోయాడు. ఈ కారమైన స్వరూపం దాల్చాడు. నన్ను తండ్రి పంపించాడు, అందుకే నేను వచ్చాను. తండ్రి చెప్పింది నేను వింటున్నాను, తండ్రి చెప్పింది నేను చేస్తున్నాను. తండ్రికి వినయమైన మనస్సు గలవాడై యేసు ప్రభుల వారు ఉన్నాడు గనుక సమస్త మీద ఆయనకు తండ్రి అధికారం ఇచ్చి ఆ 7 ముద్రలు విప్పుటకు ప్రజలకు తీర్పు తీర్చుటకు ఆయనకు సింహాసనమిచ్చి ఆయన రాజుగా ఈ ప్రపంచాన్ని ఏలటానికి ఒక చక్రవర్తిగా ఆయన యోగ్యుడుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి
సంఘస్థులకు, క్రైస్తవులకు, విశ్వాసులకు ఈ పత్రిక ఉత్తరమును వ్రాసి పంపించి వారికి ఈ మాటలు బోధిస్తున్నాను. లేఖనములో మనము ఈ మాటలు గమనించవచ్చు. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి సంఘ ప్రజలకు, విశ్వాసులకు, భక్తులకు పరిశుద్ధుడైన పౌలు పత్రిక ద్వారా అక్కడ ఉన్నటువంటి యవనస్తులు, సేవకులకి, సంఘస్థులకు వివరించడానికి అతనికి ఆజ్ఞాపించాడు. ఈ సమయాన పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించడానికి ఆయన సహాయము చేయునుగాక. ఆమేన్. కనుక వినయమైన మనస్సు గలవారై ఆయన మందిరాలకు వచ్చిన భక్తులు, క్రైస్తవులు, విశ్వాసులు ఒకరినొకడు నీకంటే, తనకంటే నీవు యోగ్యుడవు, నువ్వు యోగ్యురాలవని ఎంచవలెను చెప్పాలి. నోరు తెరిచి చెప్దామా? నీ ఎడమ భుజం ప్రక్కన ఉన్నవారితో, నీ ఎదురుగా ఉన్న వారితో వీపు తట్టి, నీ కుడి భుజం తట్టు ఉన్న వారిని భుజము తట్టి, నీ వెనక ఉన్న వారి తట్టు తిరిగి, పురుషులు, స్త్రీలు, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నటువంటి భక్తులు, నీవు యోగ్యుడవు, నాకంటే నువ్వు యోగ్యుడవు, నాకంటే నువ్వు యోగ్యురాలు చెప్తారా? అయితే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక, మీ సొంత పను సొంత కార్యములే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. వినయమైన మనస్సు అందరికీ ఉండదు. నిజమైన భక్తులకు, నిజంగా యథార్థవంతులు, నీతిమంతులు ఉండేవారు, ప్రార్థన పరులు, భక్తి పరులకు మాత్రమే ఈ వినయం ఉంటుంది. అందరికీ ఉండదు. ఎదిరించడం, తిరుగుబాటు చేయడం, ఎన్నో రకాలుగా మానవుడు ప్రవర్తిస్తాడు. అయితే ఈ వినయమైన మనస్సు లేనివారు ఎవరంటే భ్రష్టులు. భ్రష్ట మనస్సు కలిగి ఉంటారంట. అంటే చెడ్డది, మంచిది కాదు. దేవుడు ఏమాత్రం అంగీకరించాడు, ఇష్టపడ్డాడు. ఇది సాతానుకు కలిగిన మనస్సు, భ్రష్ట మనస్సు. చాలామందికి వినయమైన మనస్సు ఉండదు. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. రోమపత్రిక 1:28 రోమపత్రిక 1:28 అంటాడు, దేవునికి చోటు ఇవ్వలేదు హృదయంలో గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనస్సు అంటే కరుడుగట్టిన మనస్సు. కరుడుగట్టిన మనస్సు అని అర్థం. అది అనేక పాపములకు నిలవై ఉంటుంది. వారిలో ఎలాంటి మార్పుకు అవకాశము ఉండదు. అది కరుగదు, దానికి చలనము ఉండదు.
ఏ మనుషునికైనా ఇలాంటి మనస్సు వస్తే ఇంకా వారిని బాగు చేయటము ఎవ్వరి వల్ల కాదండి. ఎవరైనా రోగం వస్తే వెంటనే దానికి సంబంధించిన మందులు వాడితే అది తగ్గిపోతుంది. రోగాన్ని నిర్లక్ష్యం చేసి మందులు వాడకపోతే రోగము ముదిరిపోతుంది. ఒకవేళ ఆ రోగము ఆ మందులకు తగ్గే స్థాయి దాటిపోతే మాత్రం చనిపోతారు. రోగము ముదిరే దాకా మనుషులు ఆ నొప్పి తెలియదు, ఆ మనుషులకు నొప్పి తెలియదు. రోగము ముదిరి మందులు పని చేయని స్థాయికి చేరుకుంటే మాత్రం మరణము తప్పదు. పాపము కూడా అంతే. పాపము చేసినప్పుడు శిక్ష వెంటనే రాకపోవటం వలన మనుషులు హృదయపూర్వకముగా పాపము చేస్తారు. అలా పాపాలు చేసుకుంటూ పోయి ఏదో ఒకరోజు శిక్షకు గురి అవుతారు కదా. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట వలన మనుషులు దేవుని భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుచు తిరుగుతున్నారు అని ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. దుష్ట మనస్సు గలవారు. అపవాదికి దుష్ట మనస్సు ఉంది. పాపపు మనస్సు, చెడు మనస్సు మంచిది కాదు. వాడు చేసే కార్యాలు వాడు అన్నీ చేసేవని చెడ్డవే. దేవుని మీద ద్వేషం, పగ, దేవుని నమ్ముకున్న ప్రజల మీద ద్వేషం, పగ, పాడు చేయాలి, నాశనం చేయాలి. ఆయన సృష్టిని నాశనము చేయాలి, పాడు చేయాలి. మందిరానికి దేవుని సన్నిధికి వచ్చేవారు రానికుండా చేయాలి. ఏదో ఒక అడ్డు పని చెప్పాలి వాళ్ళకి. ఏదో ఒక పని అడ్డు చెప్తాడు. ఎవరో ఒకరు వస్తారు తన కోసం. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అభ్యంతరం, సంథింగ్ ఏదేదో. అపవాది దేవుని సన్నిధికి భక్తితో, భయముతో, వినయమైన మనస్సు గలవారే రావటానికి అపవాది సాతానుకి ఇష్టం ఉండదు కనుక వారు ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. ఏదేదో సొంత కార్యములు చేసుకొని ఉంటారు. దేవుని దగ్గర, దేవుని ఎదుట వినయమైన మనస్సు వారికి ఉండదు. మనస్సు ఇక్కడ ఉంది, ఇక్కడ. ఈ మనస్సే ఆ చిన్న బ్రెయిన్. మనిషి ఏమి చేయాలో, ఏం మాట్లాడాలో, ఏమి చూడాలో, ఏం చేయాలో, చేయకూడదో ఆలోచన చెప్పేది ఈ చిన్న మనస్సు, చిన్న మెదడు. 2వ రాజుల గ్రంథం 'అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఐదవ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనము నుండి 27 వచనాల వరకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 311 పేజీ నంబరు 311, పాత నిబంధన 311. ఒక వ్యక్తికి ఒక సైన్యాధిపతి, ఆర్మీ, ఒక అధికారి, అనేకుల సైనికుల మీద ఒక అధికారిగా, కమాండర్గా అతన్ని ఆ యోధుడిగా నియమించారు. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. బైబిల్ చూడొద్దు, తలపైకి ఎత్తి ఆలకించాలి. ఒక గొప్ప దైవజనుడు దేవునితో మాట్లాడతాడు. ఆయనకు దర్శనాలు ఉన్నాయి.
అతనికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుని దృష్టిలో ఆ దైవజనుడు వినయమైన మనస్సు గలవాడై దేవుడు చెప్పింది చేస్తున్నాడు. బైబిల్ మూసి తలపైకెత్తి వినండి. దేవుడు చెప్పింది చేస్తున్నాడు. దేవుని మాట విని అలా నడుచుకుంటున్నాడు. ఆ దైవ సేవకుని దగ్గర ఓ సహోదరుడు ఉన్నాడు, అసిస్టెంట్ సహోదరుడు, బ్రదర్ ఉన్నాడు. అతడు వినయమైన మనస్సు గలవాడై విధేయుడుగాను సేవకుడికి లోబడి చెప్పిన మాట విని వినయము గలవాడై ఉన్నాడు. అయితే సైన్యాధిపతి అటువంటి ఆ వ్యక్తికి కుష్టు వ్యాధి వచ్చింది. ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా ఆ కుష్టు వ్యాధి అతని నుండి తొలగిపోలే. తన దేహంలో ఉన్నటువంటి కుష్టు వ్యాధి చాలా భయంకరమైనది, బాధకరమైనది, వేదనకరమైనది. చూడటానికి మనుషులు అసహించుకుంటారు, భార్య అసహించుకుంటుంది, ఇంట్లో పిల్లలు అసహించుకుంటారు. అయితే ఇజ్రాయేలును బానిసలుగా బంధించి తీసుకొని వచ్చినటువంటి వారిలో ఇజ్రాయేలులో ఒక చిన్న పాప, ఆ చిన్నది ఆ నయమాను అధికారి ఇంటిలో తన యజమానురాలికి వినయ మనస్సు కలిగి లోబడి, తన యజమానురాలు ఏది చెప్పితే అది వింటూ లోబడి చేస్తుంది, అనుసరిస్తుంది. ఆ చిన్నది తన యజమానురాలికి వినయ మనస్సు కలిగి లోబడి, మాటకు లోబడి వినయ విధేయత కలిగి జీవిస్తుంది. తన యజమానునికి కుష్టు వ్యాధి ఉన్నదని ఆ ఇజ్రాయేల్ చిన్నదానికి తెలిసి, అమ్మగారు నాది ఒక సలహా ఏమిటి అంటే, మన యజమానునికి కుష్టు వ్యాధి ఉంది కదా అమ్మగారు. అవును. ఏ డాక్టర్ బాగు చేయలేదు కదా. అవును. ఏ మందులు వాడినా అది నయం కాలేదు, బాగుపడలేదు. కనుక నేను చిన్న సలహా ఇస్తాను అమ్మగారంటే, ఏమిటి చెప్పమంటే, సృష్టికర్తటువంటి దేవుడైన యెహోవా సేవకుడు దేవునికి వినయ మనస్సు గలవాడై దేవుడు చెప్పినట్టు విని అతను నడుచుకుంటాడు అమ్మగారు. అతని దగ్గర దేవుని యొక్క శక్తి ఉన్నది గనుక మన యజమానుని అతని దగ్గరికి వెళ్ళమని చెబితే, ఆ దైవజనుడు దేవుని సెలబడిగి ప్రార్థన చేసి మన యజమానికి ఉన్న కుష్టు వ్యాధిని పోగొడతాడేమో, బాగుపడతాడేమో అన్న ఈ చిన్న సలహా అమ్మగారు అంటే, నువ్వు చెప్పిన మాట మంచిదే. ఆ యజమానురాలు ఆ చిన్న పాప ఆ చిన్న దాని మాటలు విని, ఇశ్రాయేలులకు జ్ఞానము, ఆలోచన, వివేకం, గ్రహింపు ఎక్కువ. ప్రపంచ చరిత్రలోనే ఇజ్రాయేలుకు ఉన్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఎవరికి ఉండదు. మంచి ఆలోచన అన్నిటిలో, టెక్నాలజీలో
మంచి జ్ఞానం కలిగిన వారు ఈ టెక్నాలజీని కనిపెట్టింది ఇజ్రాయెల్ ప్రజలే. పక్షిని చూసి ఒక పేపర్తో విమానమును తయారు చేసి రైట్ బ్రదర్స్ అను సహోదరులు దానిని గాల్లో విసిరితే అలాగ గాల్లో వెళ్ళి కింద పడిపోయింది. దాన్ని బట్టి వారిలో టెక్నాలజీ పెరిగింది. స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళతారు కానీ సరిగ్గా చదువుకోరు. కానీ వాళ్ళకు టెక్నాలజీ మీద ఏదో కనిపెట్టాలి, ఏదో చేయాలని. హెలికాప్టర్, ఫ్లైట్, రాకెట్స్, మొబైల్, ఎన్నెన్నో వాహనాలు, విద్యుత్ శక్తి, బల్బు, కరెంటు, ఏ విధంగా బల్బు వెలిగించాలి, బల్బును తయారు చేయడం, కరెంటును ఉత్పత్తి చేయడం, వాటిని కనిపెట్టడం టెక్నాలజీ ఇజ్రాయెల్లో నుంచి వచ్చింది. అది భారతదేశం అంతా భూదిగంతముల వరకు విస్తరించింది. అవన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, సమకూర్చి పెట్టుకున్నాను. సమయం వచ్చినప్పుడు ఉపయోగపడతాయి. ఎవరెవరు ఏమి కనిపెట్టారు, తయారు చేస్తారు టెక్నాలజీ గురించి నా దగ్గర దాచుకున్నాను. అయితే ఆ చిన్నదాని మాటలు విని తన యజమాని భార్య తన యజమాని పిలిచి, ఏమండి, ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన పేరు ఎలీషా. అతని దగ్గరికి వెళితే బాగుపడతావని చిన్నది చెప్పిందంటే, ఏంటి ఈ చిన్నపిల్ల చిన్నదాని మాటలు వింటావా ఏమిటి? అయ్యా, ఆ అమ్మాయికి మంచి అనుభవం ఉంది, ఆ దైవజనుల గురించి చాలా సంగతులు తెలుసుకున్నది, విన్నది. అందుకని ఆ చిన్నది చెప్పినట్టు ఒకసారి మీరు అనుసరించండి, చెయ్యండి, తప్పేముంది. ఎంతోమంది డాక్టర్లకు చూపించావు, మందులు వాడవు, కానీ నీకు బాగుపడలేదు. కనుక అలాగూ చెయ్యండి అయ్యా, ఒకసారి ఆ దైవజనుని కలవండి అని చెప్తే తన సైన్యాన్ని తీసుకున్నాడు. రథం ఎక్కి ఆ దైవజనుడి దగ్గరికి వచ్చారు. వచ్చి అతనికి మురికి నమస్కరించి, అప్పుడు ఆ దైవజనుడు ఏమని సలహా ఇస్తాడంటే, నీవు పోయి యొర్దాను నదిలో 7 మార్లు 7 సంపూర్ణమైన సంఖ్య, దేవుని సంఖ్య. ఈ సృష్టిలో 7 దినములు దేవుడు సృష్టిని చేసి విశ్రమించిన దినం 7, దేవుని సంఖ్య సంపూర్ణమైన సంఖ్య. యొర్దాను నదికి వెళ్ళు, ఆ నీళ్ళల్లో 7 మార్లు మునిగిల్లే అని చెప్తే, ఏమిటి, దేహానికి గాయములకు ఏదైనా మందులు వాడతారు కానీ నీళ్ళలో మునిగితే కుష్ఠవ్యాధి పోతుందా అని మనసులో అనుకున్నాడు. అని ప్రక్కగా వెళ్ళి నొచ్చుకున్నాడు. కానీ ఆ సైనికులలో ఒకడు, అయ్యా, ఆయన దైవజనుడు, ఇంత దూరం వచ్చాం, ఆయన సూదులు మందులు ఇవ్వట్లేదు, మాట సలహా ఇచ్చాడు. ఆ యొర్దాను నదిలో 7 మార్లు మునిగితే ఏమి జరుగుతుందో అది గమనించండి అయ్యా అని ఒక సైన్యాధికారి చెప్తే, ఆ అధికారికి సైనికుడు చెప్పాడు. అప్పుడు ఆ యొర్దాను నదికి వెళ్ళి ఆ నీళ్ళల్లో 7 మార్లు మునిగి లేచి అలాగ తన దేహాన్ని చూసుకుంటే తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన ఆ పసిబిడ్డ దేహం ఎలా ఉందో, కుసుమ కోమల వంటి ఆ దేహము, ఆ శరీరం, ఆ పసిబిడ్డ దేహం వలె అతని దేహం మారిపోయింది. సంతోషించాడు, ఆనందించాడు.
తిరిగి అతని ఇంటికి వెళ్ళి దైవసేవకుడికి కానుకలు, దైవసేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు కానుకలు ఇవ్వాలి కదా, ఆ కానుకలు వస్త్రాలు, బంగారు, వెండి కానుకలు తెచ్చి ఆ దైవజనుడికి ఇస్తున్నాడు. అప్పుడు ఆ దైవజనుడు వద్దన్నాడు, నాకు వద్దు, నువ్వు బాగుపడ్డావా, దేవుని నమ్ముకో, విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు. బాగు చేసింది ఆయన. సేవకుడిని దేవుడు వాడుకుంటాడు. సేవకుడు వినయమైన మనస్సు కలిగి దేవునికి విధేయుడిగా లోబడి ఉంటే, మాట వింటే దేవుడు ఏ కార్యమని చేస్తాడు. ఆమేన్. అతడు యోగ్యుడిగా మార్చబడతాడు. కానుకలు ఇస్తే ఆ దైవజుడు వద్దన్నాడు. ఆ నయమాను సైనికులు తిరిగి వెళ్ళిపోతున్నారు. తన కానుకలు, వస్త్రాలు వెనక్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు. మనసులో బాధపడి నొచ్చుకుంటాడు, నేను ఇచ్చే గిఫ్ట్, ఈ బహుమతులు తీసుకోలేదు ఈ దైవజనుడు అని తిరిగి వెళ్ళిపోతున్నారు. వారు వెళ్ళిపోతూ ఉంటే అసిస్టెంట్ బ్రదర్గా సహోదరుడు అక్కడ ఉన్నాడు, ఎలీషా దగ్గర ఉన్నాడు. దైవసేవకుని కాచుకొని కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉన్నాడు. వినయమైన మనస్సు గలవాడు. దైవసేవకుని దగ్గర మాటలో, ప్రవర్తనలో జాగ్రత్తగా మాట్లాడతాడు, నోరు జారడు. ప్రవర్తన వినయమైన మనస్సు గలవాడై విధేయుడుగా ఉంటాడు. చెప్పింది వింటాడు, చెప్పింది చేస్తాడు. అప్పుడే అతడు యోగ్యుడిగా మార్చబడతాడు. అయితే ఈ గేహాజీ ఆశ కలిగింది. నా యజమాడు దైవసేవకుడు కానుకలిస్తే తీసుకోలేదే, నాకు ఇవ్వచ్చు కదా. ఇతడు దైవసేవుడికి తెలియకుండా పరుగులు తీశాడు. పరుగులు తీసి, నయమాను గారు, రథం ఆపండి, రథం ఆపండి. అప్పుడు వెనుక వైపు చూస్తే దైవసేవుడి యొక్క శిష్యుడు గేహాజీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ ఇద్దరు మనుషులు వచ్చారు. వారికి వస్త్రాలు కావాలి. 22వ వచనం, నా యజమాడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చేది కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఈ దైవజనుడు ఎలీషా ప్రవక్త చెప్పలేదు గేహాజీకి. ఇతని మనసులో ఉన్న ఆశ, కోరిక, వినయమైన మనసు ఎక్కడ పోయింది, ఏమైంది? మారిపోయారు. కొత్తగా రక్షించబడిన వినుట వలన విశ్వాసము కలుగును. దైవసేవకులు చెప్పే వాక్యం విని నమ్మక విశ్వాసం దేవుని మీద కలుగుతుంది. ఉజ్జీవంగా, వైరాగ్యం, ఉత్సాహంగా గంతులు వేసి ఎగురుతూ, నాట్యమాడుతూ, చప్పట్టు కొట్టడం, పరిచర్య చేయడము, గళ్ళు గల్లున గుళ్ళు గుళ్ళున పరిగెత్తుకుంటూ గంతులు వేస్తూ పరిచర్య చేస్తూ తిరుగుతూ ఉంటారు. సేవకుల దగ్గర విధేయత కలిగి వినయమైన మనస్సు గల వారే ఉంటారు. చెప్పింది చేస్తారు, లోబడతారు. దైవ సేవలకు ఏమేమో తెచ్చి పెడతారు, బాగుంటారు. మొదట కాలము గడిచే కొలది తనలో ఉన్నటువంటి వినయమైన మనస్సు తొలగిపోతుంది. ఈ లోక వైపు చూస్తే, లోకాశలు కోరికల్లో కలిగితే అతని వినయమైన మనసు తొలగిపోయే అవకాశం ఉంది. దైవజనుడి దగ్గర వినయమైన మనస్సు కలిగినటువంటి ఈ గేహాజీ మనస్సు ఏమయ్యింది? దైవజనుని దగ్గర దేవుడు ఉంటే, దేవుడు సకల ఐశ్వర్యములు ఇచ్చేవాడు. దైవ సేవకులతో ఉంటే, దైవ సేవకులు నోరు తెచ్చి ప్రార్థన చేస్తే, ఆశీర్వదిస్తే సకల ఐశ్వర్యం ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు.
సృష్టికర్తని దేవుడు దైవ సేవకులతో ఉంటే, సేవకుని మాట దేవుడు వింటూ ఉంటే, ఈ గేహాజీకి ఏమైంది? మనస్సు తొలగిపోయింది. ఏ మనస్సు వచ్చిందంటే దుష్ట మనస్సు. ఈ లోక సంబంధమైన సాతాను కలిగించే దుష్ట మనస్సు గేహాజీకి వచ్చింది. వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి అబద్ధాలు చెప్తూ నా యజమానుడు అంటాడు, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి వచ్చారు, వారికి వెండి కావాలి, దుస్తులు కావాలి, ఇవ్వమని అడుగుతున్నాడు. 23 వచనం, అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు ఎక్కువ వెండి తీసుకోమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. 24 వచనం, మెట్ల దగ్గరకు రాగానే వారి యొద్ద నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. 25 వచనం, అతడు లోపలికి పోయి గేహాజీ సేవకుని దగ్గరికి లోపలికి గదిలోనికి వెళ్ళాడు. లోపలికి పోయి చూడండి, తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి అతని వైపు చూచి, గేహాజీ, చిత్తం ప్రభు, దైవజనుడా, ఇందాక ఎక్కడికి వెళ్ళావు ఇందాక? ఒక్క చోట ఉండదు మనస్సు, స్థిరమైన మనస్సు కావాలి, దుష్ట మనస్సు కాదు. వినయమైన మనస్సు గలవారై ఉంటే యోగ్యులుగా మార్చబడతారు. ఎస్, ఎక్కడికి వెళ్ళావు? అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గేహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదని అబద్ధం చెప్పాడు సేవకునికి. 26వ వచనం, అంతటి ఎలీషా వానితో గేహాజీతో ఎలీషా ఏమన్నాడంటే, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? వచ్చింది. ఎస్, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఆదివారం వచ్చింది. ఒకటి దున్నను, ఒకటి ఎద్దును, ఒకటి యాటను, పొట్టేళ్ళు మేకపోతును కోసుకోవడం, బిర్యానీ వండుకోవడం, వచ్చే చుట్టాలకు వండి పెట్టడం, భార్య పిల్లలు తినడం, రక్షణ మార్మర్సు బాప్తిసం పొందినటువంటి భక్తులే, క్రైస్తవులే, విశ్వాసులే, దేవుని బిడ్డలే ప్రభు యొక్క శరీరమును తింటారు, రక్తమును త్రాగుతారు. వీళ్ళే ప్రభు దగ్గరికి రారు. వీరికి వినయ మనస్సు దేవుని మీద ఉందా లేదా? సాతానుడు వీరికి హృదయంలో లోపల ఆశలు, కోరికలు పుట్టించి, ఆ వండుకో తిను, మందిరానికి ఏమి వెళ్తావులే, ఆగస్టు 1st ఆదివారం వస్తుంది, అప్పుడు పోయి ప్రభులు తీసుకోవచ్చులే. ఒక ఆదివారం వస్తారు, ఒక ఆదివారం రారు, ఎగ్గొడతారు, ఇళ్ళకాడు ఉంటారు. వీరు వినయ మనస్కులు గలవారా? కాదా, దుష్ట మనస్సు గలవారు. అయితే నా మనస్సు నీతో రాలేదా? వచ్చింది. అతని దగ్గర నేను వద్దన్నటువంటి కానుక నువ్వు తీసుకున్నావు. నయమానుకు తొలగిపోయిన కుష్ఠవ్యాధి నీ సంతతికి మీకు ప్రాప్తిస్తుంది అని ఆ దైవజనుడి నోట పలికిన మాట దేవుడు నెరవేర్చాడు. వెంటనే ఆ గేహాజీ నొసుట కుష్టు పుట్టింది.
వారి సంతతి పిల్లల 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 తరతరము ఆ కుష్ఠవ్యాధితోనే పిల్లలు పుడుతున్నారు, కుష్ఠవ్యాధితో పిల్లలు పుడుతున్నారు. దేవునికి వినయమైన మనస్సులు గలవారై ఉండాలి. దైవ సేవకుల దగ్గర వినయమైన మనస్సు గలవారే ప్రవర్తించి మాట్లాడు, యోగ్యులుగా మార్చబడతారు. అలా లేకపోతే, అలా ప్రవర్తించకపోతే, అలా ఉండకపోతే అపవాదికి ఉన్నాడే దుష్టుడు, దుష్ట మనస్సు వారిలో ప్రవేశించి దుష్టుడు ఆ భ్రష్ట మనసు దుష్ట మనసును కలగజేస్తాడు, జీవితాలు కుటుంబాలు పాడు చేస్తాడు. ఆ కుష్టు వ్యాధి బహుఘోరమైనది. అది తన కుటుంబానికి సంపాదించుకున్నాడు. దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, ఏ మనస్సు కలిగి ఉండాలి, ఏ మనస్సు గలవారై ఉండాలి దేవుని ఎదుట, సేవకుల ఎదుట, అనే సన్నిధిలో. ఇది దేవుడు అడుగుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పేదేదో గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయములో 16 వచనము నుండి 19 వచనాలలో నేను వివరిస్తాను. మీరు జాగ్రత్తగా వినాలి. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని, అనగా మందిరం అనుకుందాం, మీరందరూ వచ్చారు, యెహోవా సన్నిధికి మందిరములో కూర్చున్నారు. ఓకే. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి, నీ మనసుకు స్వల్ప విషయమే గదా. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి, మనుష్యుడు మాట్లాడినట్లు దయ పాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతను గూర్చి దావీదును, నీ దాసుడనైన నేను నీతో మరి ఏ మనవి చేసేదను? నీవు నీ దాసుని ఎరుగుదువు. యెహోవా, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహా ఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు. గట్టిగా చప్పట్టు కొడతా. దావీదు వినయ మనస్సు గలవాడై దేవుని సన్నిధిలో సకల ఐశ్వర్యమునిచ్చి, ఆశీర్వదించి, ఆరోగ్యమునిచ్చి, కలిమి సంపద ఐశ్వర్యించేటువంటి దేవుడు, పరలోక రాజ్యములు చేర్చే దేవుడు, దేవుని మందిరము, ఆలయము, పనులు, కార్యములు, ఆయన కార్యములు, ఆయన పనులు చేయటానికి వినయమైన మనస్సు లేదంటే ఏం చెప్ప.
కనుక రాబోవు కాలం వరకు నీ సేవకుడి సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషులతో మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నీ దయగల మనస్సు నా మీద ఉంచి, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద, సంతతి మీద ఉంచి అని దేవుని సన్నిధిలో మనవి చేసుకునే మనస్సు లేదా భక్తులకి? వినయమైన మనస్సు కలిగి ఉంటే నీ సంతతిని హెచ్చించి, నీ కుటుంబాన్ని హెచ్చించి, నీకు కలిగిన సమస్తమును హెచ్చించి ఆయన దయ కలిగిన మనస్సు ఆయన నీ సంతతి, నీ కుటుంబం మీద దయ పాలించి నీ సంతతిని ఘనత చెందినట్టు ఘనపరిచేటట్టుగా చేస్తాడు. అధికారుల మధ్యలో, రాజకీయ నాయకుల మధ్యలో, అనేకుల మధ్యలో నీ సంతతి, నీ కుటుంబాన్ని ఘనపరిచి హెచ్చించేటట్టుగా చేస్తాడు ఈ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. దేవుని సన్నిధిలో సేవకుని ఎదుట వినయమైన మనస్సు కలిగి మాట విని చెప్పింది చేసి లోబడితే ఆయన పనులు, ఆయన కార్యం జరిగిస్తే నిన్ను హెచ్చిస్తాడు, నేను ఘనపరుస్తాడు. తగిన సమయము వస్తుంది, అప్పుడు చేస్తాడు. నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. వినయమైన మనస్సు కలిగి ఆయన పనులు, కార్యం నువ్వు ఎప్పుడు చేస్తావో, లోబడతావో, మాట వింటావో, అప్పుడే మీ కుటుంబాన్ని, సంతతిని హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడో అది వారు అనుభవించే వారికి తెలుస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతమందిని హెచ్చించాడు, ఎంతమందిని ఘనపరిచాడు. వారు తలపెట్టిన కార్యాలు ఎన్నో దేవుడు చేశాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.